కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతి ఏటా బతుకమ్మ పర్వదినం సందర్భంగా పంపిణీ చేసే బతుకమ్మ కానుక చీరలను మంగళవారం ప్రేమ్సాగర్ రావు మహిళలకు పంపిణీ చేశారు. పద్మనాయక ఫంక్షన్ హాలులో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు జన్మదిన సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క, శాసనసభ్యుడు శ్రీధరబాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాజీ సభ్యుడు కుసుమకుమార్, ఎంఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలమూరి వెంకట్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ మహిళలకు బతుకమ్మ కానుక చీరలను అందజేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, శ్రీధరబాబు, కుసుమకుమార్ మాట్లాడుతూ ప్రేమ్సాగర్ రావు తన తండ్రి రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. మహిళలకు బతుకమ్మ చీరలను ప్రతి ఏటా ఇవ్వడం సంతోషదాయకమన్నారు. ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. జిల్లా సహకార బ్యాంకు చైర్మన్గా ఉన్న సమయంలో రైతుల సంక్షేమం కోసం బ్యాంకు ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టి రైతులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చారని గుర్తు చేశారు. అలాగే మరోసారి అధికారంలోకి వస్తే మంచిర్యాల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. ప్రజలు ప్రేమ్సాగర్ రావుకు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. అనంతరం ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఎప్పుడు సేవ చేయడానికి ముందు వరుసలో ఉంటానని భరోసా ఇచ్చారు. మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వడంతో పాటు ప్రతి వేసవిలో తాగునీటి సరఫరా చేసినట్లు ఆయన అన్నారు. కరోనా సమయంలో మాస్కులు అందించడంతో పాటు ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందజేసినట్లు ఆయన చెప్పారు. ప్రజలకు మరింత విస్తృతమైన సేవలు చేయడానికి వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యలను అన్నింటినీ పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ అన్నారు. ప్రేమ్సాగర్ రావు నేతృత్వంలో రాబోయే ఎన్నికల్లో మంచిర్యాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలను కైవసం చేసుకుని తీరుతామని ఆమె స్పష్టం చేశారు. నాయకుడంటే నా దృష్టిలో ఒక ఎమ్మెల్యే కావడం, ఒక ఎంపీ కావడం, ఒక మంత్రి కావడం కాదు. నాయకుడు అంటే తన కోసం పని చేసుకోకుండా, తన కోసమే కాకుండా తను నమ్మినటువంటి ఇతర నాయకుల కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి వాడే నిజమైన నాయకుడు నా దృష్టిలో. అదే ప్రేమ్సాగర్ రావు గారు ఇప్పుడే పెద్దలు చెప్పారు. మనందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో మాట్లాడుకునేటువంటి సభ ఇంద్రవెల్లి సభ. ఇంద్రవెల్లి సభకి సూత్రధారులు, పాత్రధారులు, ఆ సభకి పెద్ద ఎత్తున దగ్గర నుండి విజయవంతం చేర్పించినటువంటి నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారు. ఆయన నాయకత్వంలో ఈరోజు అంత పెద్ద ఎత్తున సభ జరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చేటువంటి రూపకల్పన చేసి విజయవంతం చేసినటువంటి ప్రేమ్సాగర్ రావు గారిని నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. అంతేకాదు, నేను ఈ రాజుల కాదు చీరల పంపిణీ కార్యక్రమాన్ని గతంలో కూడా చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చాను. బతుకమ్మ చీరలు పంపిణీ చేసే ప్రతి సందర్భంలో కొన్ని వేల మహిళలు, పేదవాళ్ళు వచ్చి ఆ చీరలు తీసుకొని పోతా ఉంటే నేను అడిగాను, ఇన్ని వేల మందికి వ్యక్తిగతంగా ఏదైనా ఇవ్వగలుగుతా ఉన్నానంటే ఈ సంవత్సరమే కాదు, రాబోయే 10 సంవత్సరాలు కూడా నేను బతుకమ్మ చీరలు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్న నా ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మహిళల పైన ఆయనకున్న అభిమానాన్ని అది చక్కగా చాటికెళ్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కొక్కిరాల రఘుపతిరావు గారి పేరు మీద ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ప్రేమ్సాగర్ రావు గారికి, అట్లాగే సురేఖ గారికి, ఈ ఇద్దరు పుణ్య దంపతులకి ఆ భగవంతుడు నిండు మనసులో ఆశీర్వదించాలని, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, సంపదలతో ఈ ప్రాంత ప్రజలకి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన సహకరిస్తూ ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా వెన్నట్టు ఉండి బాగా విజయవంతం కావాలని చెప్పి మీ హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయేటువంటి మంచి పనులు ఇంకా భవిష్యత్తులో ఎన్నో చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. వీళ్ళ ప్రేమ్సాగర్ రావు గురించి వాస్తవంగా మన హోదా అనేది ప్రధానం కాదు. ప్రేమ్సాగర్ రావు గారు ఒక బ్రాండ్. వారు
వారి పట్ల ఉండేటువంటి ఒక అభిమానం విశ్వాసంతో ఆనాడు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా మరి ఎంపిక కావడం జరిగింది. వాస్తవంగా వారి నాయకత్వం కేవలం మంచిగా జిల్లాకే పరిమితం కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారి నాయకత్వం ఆవశ్యకత ఉందని చెప్పడం తప్పదంటూ నేను మిత్రుడు కుసుమార్ అట్లాగే శ్రీధర్బాబు గారు పేర్కొన్నట్టు ఒక విధంగా స్తబ్దతతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇందరు వెళ్ళి మరి కాంగ్రెస్ బహిరంగ సభ ఒక బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి తప్పదని చెప్పండి. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇందరు వెళ్ళి వైపు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ సభ మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి తర్వాత ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సభ అదే విధంగా ఉంటుందని చెప్పారు. అది విజయవంతమైన తదుపరి వల్ల రాష్ట్రంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశం నిర్వహించినా అది మరి విజయ బుద్ధి మోస్తుందని చెప్పని మనందరం గమనించుకోని చెప్పారు. వాస్తవంగా వీళ్ళు ఆదిలాబాద్ జిల్లాకు ఉన్నటువంటి వనరులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా కూడా లేవని చెప్పి చెప్పాలి తప్పదని చెప్పారు. మనకేదో పైన ప్రణాళిక కింద గోదావరి నట్టలలో ఆదిలాబాద్ జిల్లా వీళ్ళ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతోనే వీళ్ళ ప్రాధాన్యత క్రమంగా ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం చేయడం ఏదైతుందో ప్రధాన బాధ్యత కర్తవ్యంగా ప్రేమ్ సాగర్ వారి యొక్క నాయకత్వంలో మన ప్రణాళిక నదీ జలాలు ఏదైతుందో ఆదిలాబాద్ జిల్లా కలుష చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం మా బాధ్యత ఏదైనా పనిచేసే నాయకుడు చిత్తశుద్ధి కావాలి, పట్టుదల కావాలి. అటువంటి చిత్తశుద్ధి పట్టుదల నాయకుడి వల్ల ప్రేక్షకుల వారి ఏదైతుందో మీకు నాయకులు అభించడం ఇతర మీ అదృష్టంగా భావించాలని చెప్పని నేను మనవి చేస్తూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రేక్షకుల వారు నాయకులు లభించిన ఈ ప్రాంతానికి అదృష్టం ఇవ్వడం ప్రేక్షకుల వారికి సురేఖమైన జీవిత భాగస్వామ్యం లభించడం వారి అదృష్టం చేస్తాను. మీరు ఏమనుకోండి కానీ సురేఖమ్మ గారి యొక్క జీవిత మరి సాహిత్య లోపల మరి అన్ని విధాల తోడు నీళ్ళు అంటానిస్తున్నట్టుగా సురేఖమ్మ గారి నేతృత్వంతో మరి హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ ప్రేక్షకుల నిండు నూనె నేతృత్వంతో సంపాదన అందరికీ ఉంటుంది. సమస్య సంపాదన కాదు, కానీ ఏదైతుందో సేవా దృక్పథంతో ఖర్చు పెట్టేటప్పుడు కావాలి. ఈరోజు మీ అభిమాన నాయకులకి అభినందనలు తెలియజేయడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు సోదరులు సోదరులతో పాటు వారి ఏ పార్టీలో లేకున్నా ప్రేమ్ సాగర్ వారికి జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేద్దామని వచ్చేసిన వారి అభిమానులు, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన అనేక మంది జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ సోదరులు సోదరిమణులు, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్ కు సంబంధించిన యావత్ ప్రేమ్ సాగర్ రావు గారికి మరి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉండేది. మేము వస్తా ఉన్నప్పుడు మొత్తం గ్యాప్ అయిపోయింది, ఏదో పబ్లిక్ మీటింగ్ అనుకుంది. పదవి ఉన్నా లేకున్నా అనేక సేవా కార్యక్రమాలు ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఈరోజు కష్టకాలంలో నేను ఉన్నానని ప్రేమ్ సాగర్ రావు గారి భరోసా, ఆ భరోసాను ఇంకా పటిష్టం చేయాలంటే వారిని మాదిగా చూడకుండా హానిగా చూసే కార్యక్రమం మీ చేతిలో ఉందని ప్రధానంగా చెప్తూ మనందరం కూడా చూస్తాం. మనం భారీ బహిరంగ సభని ఇంద్రవెల్లికి సంబంధించి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన యావత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రేమ్ సాగర్ రావు గారి పేరు మేరకు యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఉత్తేజపరిచే విధంగా మరి మీటింగ్ ఏర్పాటు చేయడం, వారి నాయకత్వంలో మీరందరూ కూడా కష్టించి పనిచేసి ముందుకు తీసుకెళ్లడం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీకి మీరు ఊతమివ్వడానికి కష్టపడి తీసుకుపోయే కార్యక్రమాన్ని వారి నిజంగా పట్టుదలకి వారి శ్రమకు ఒక నిదర్శనం. చేసే పని ఒక సేవా దృక్పథంతో పనిచేసి మేము కూడా ఒకసారి పదవిలో లేకపోతే నిరుత్సాహపడ్డాం. మానవ
ప్రకృతి అది. నేటిగా పడి కొన్ని రోజులు ఆసనంలో ఉంటాం, కానీ వారు ఓడిపోయిన తర్వాత వెంటనే వచ్చిన సంవత్సరంలో వారు సేవా కార్యక్రమాలు నామనం ఒక సంవత్సరం తప్ప అన్ని సంవత్సరాలు కరోనా ఉన్న నేపథ్యంలో వారు చేయలేకపోయారు కావచ్చని అన్ని సంవత్సరాలు కూడా ప్రజలకు చేరువలో ఉండాలనే ఉద్దేశంతో ప్రేమ్ సాగర్ రావు గారు వారి సతీమణి సురేఖమ్మ గారు చేసే ప్రతి ప్రయత్నం పేదవారికి, బలహీన బడుగు వర్గాలకు సంబంధించి, మైనారిటీలకు సంబంధించి మనం ఏదో కార్యక్రమం చేయాలి, ఏదో మంచి పని చేయాలి, వారి మనసులో ఒక స్థానం సంపాదించుకోవాలనే తపన చూసినా ఎప్పుడు కూడా కనబడతాం. సో ఆ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యావత్ జిల్లాకు సంబంధించిన శ్రేణులందరూ కూడా ప్రతి సందర్భంలో అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. 10 వస్తే ఇప్పుడు 1% చేస్తా ఉన్నారు, ఇంకా 100% చేసే కార్యక్రమంలో వారి కార్యదీక్ష ప్రత్యేకంగా నిలువుటంగా నిలబడుతుందని చెప్తూ పెద్దలు ప్రేమ్ సాగర్ గారి భగవంతుడు 100 సంవత్సరాలు ఆరోగ్యంతో వారికి వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. ఏదైతే కార్యక్రమాలు ఇస్తున్నామో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడి ప్రస్తుతం ఏవైతే నియమం చేసినామో ఆ కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియ నేనున్న రోజు కార్యక్రమం అంతా కార్యక్రమం ఆగలి, ఎన్నికలకు సంబంధించి కూడా కార్యక్రమం ఉంటుంది. ఒక ప్రజలను కాబట్టి ఒక 2 నిమిషాలు దాని గురించి ట్రస్ట్ గురించి చెప్తూ, ట్రస్ట్ గడిచిన 5 సంవత్సరాలకు మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట సమ్మర్ ఎండాకాలంలో డ్రింకింగ్ వాటర్ కోసం మొదలుపెట్టడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ మున్సిపల్, మంత్రి మున్సిపల్ కానీ, అసలు మున్సిపల్ కానీ డ్రింకింగ్ వాటర్ ఇద్దరు నీటి బాగా ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ 3 రోజులు ఒకసారి 4 రోజులు ఒకసారి నాటి పరిస్థితులలో ఆదినం ట్యాంకర్లు దాదాపు 12 ట్యాంకర్లు పెట్టి ఎండాకాలంలో నీటి సప్లై ఇద్దామని చెప్పి అప్పటి కరెంట్ గారికి దగ్గరికి వెళ్ళి ఇది సంప్రదాయం, కస్టమ్స్, ట్రెడిషన్స్ అనేది దీనికి ఎప్పుడైతే ఎవరైతే వేరే ట్రస్ట్ ద్వారా కానీ ఎవరన్నా స్వచ్ఛందంగా నీరు సప్లై చేస్తున్నప్పుడు ఎక్కడైతే ట్యాంకర్లు కానీ బావులు కానీ ఎవరైనా ఉంటే ప్రభుత్వ పరంగా నీళ్ళు ఇవ్వడం అనేది బాధ్యత. ఇది కలెక్టర్ గారి బాధ్యత. దురదృష్టవశాత్తు ఆ రోజు కలెక్టర్ గారు నాకు స్థానిక ఎమ్మెల్యే ప్రెషర్ ఉంది కాబట్టి నేను ఇవ్వలేనని చెప్పినప్పుడు నేను మాటించిన ఎమ్మెల్యేలకు సందర్శించినప్పుడు ఇక్కడ నేను దగ్గర ఫోటో ఇస్తాడు. ఈ మలేషియన్ మనిషి చెప్పిన శాస్త్రం మనం భయపడ అవసరం లేదు, గోదావరిలో పోరేస్తా అని చెప్పి నడి గోదావరిలో పోరేసి గడిచిన 5 సంవత్సరాలకు 2 నెలలు పోరేసుకొని స్వచ్ఛమైన నీటిని ఆయన మర్చిపోయిన ఎందుకంటే నా మాట నిలబెట్టిన 5 సంవత్సరాల కార్యక్రమం ఉంటుంది. 5 సంవత్సరాలు 12 ట్యాంకర్ల ద్వారా నీళ్ళందరికీ ఇంకో మనిషి ఆయనతో పాటు చెప్పు వీళ్ళిద్దరు నిండా 40-45 ఇండియా కిందికి ఉష్క పైకి మంట అటువంటి పరిస్థితులలో దాదాపు ఒక్కొక్క ట్యాంకరు 6 నుంచి 8 కోట్లు 70 కోట్లు వాళ్ళకి నుంచి ఉన్న వ్యక్తి మర్చిపోయే ప్రసక్తి లేదు. వాళ్ళు ఖచ్చితంగా అది ముందు కట్టి మీరు సాయం చేశారు. ఆ తర్వాత మొట్టమొదటిగా చీరలు 1 సంవత్సరం శాంపుల్ వేద్దామని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. 30,000 చీరలు ఇచ్చాం. అప్పుడు పార్టీలు ఫస్ట్ పార్టీలు చేయలేదు, శాంపుల్ ఇవ్వడం జరిగింది. మేము చీరలు ఇచ్చిన తర్వాత కేసీఆర్ కళ్ళు తెలిసి 2015 30,000 చీరలు ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత కేసీఆర్ కళ్ళు తెలిసి 2015 ఇచ్చిన తర్వాత 30,000 చీరలు ఇచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. సరే వాళ్ళు ఎవరు ఇచ్చినా కూడా మా కార్యక్రమం ఆగలి. సరే ఈ సంవత్సరం అవకాశం వెళ్ళదు. ఇంకా ఫస్ట్ మెంబర్షిప్ మళ్ళీ ఎవరైనా తప్పేమంటే వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టింది. దాదాపు 10 తారీఖు వరకు మున్సిపాలిటీ వార్డు మీద అక్కడికి వస్తాం. గ్రామాలలో మండలాల గ్రామాలకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. 20-24 కార్యక్రమం కంటిన్యూ జరుగుతుంది. దీంతో పాటు నీటి ఎత్తడి కానివ్వండి, ఈ చీరలు కానివ్వండి, ఇది కాకుండా ఎక్కడెక్కడైతే బీదవాళ్ళు వాడు బలిగా వాళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు దాన సంస్కారాలు చేసుకున్న పరిస్థితి, దాన ఏవైతే మన హిందూ సాంప్రదాయం కానీ లేకపోతే ఏ సాంప్రదాయం ప్రకారం కానీ చేసుకుని పడుతున్నప్పుడు వాళ్ళకు 4,000, 5,000 ఈ రకంగా ఇవ్వడం అనేది దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ నియోజకవర్గంలో ఒక 700-800 ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏ రకమైన దానికి సాయం చేసుకుంటున్నాం. ఈ రకంగా ప్రస్తుతం అన్ని రకాల సేవ కార్యక్రమం చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగానే పోయినసారి 2020 కరోనా వచ్చినప్పుడు
జరిగింది. మాస్కులు కేవలం ఇవ్వడం జరిగింది. అది కాకుండా సోడియం క్లోరైడ్ ఇది ప్రభుత్వ బాధ్యత చదివాల్సింది. ప్రభుత్వం ముద్రించడం కాన్వోడిగా చేయలేకపోతే నీరు తరలించిన తర్వాత 3 సార్లు తరలించినాం. హాస్పిటల్ మండలంతో పాటు 3 సార్లు ప్రతి గల్లీకి ఇంటికి ఆ కార్యకర్త నాయకులు చేతులు పొందాలి. అటువంటి కరోనా టైంలో కూడా వాళ్ళందరూ ధైర్యం చేసిపోయి సాధిస్తున్నారు. 3 సార్లు తరలించి రెండోసారి కరోనా వచ్చినప్పుడు 2 సార్లు తరలించింది. వల్ల కరోనా అది కాకుండా పర్మనెంట్ కూడా డాక్టర్లు తీసుకుపెట్టి మాకు మిషన్ తీసుకుపెట్టి ఏ గల్లీకైనా కరోనా వస్తే ఆ గల్లీకి ఏంటని చెప్పిపోయి సరళింది. ఈ రకంగా సేవ చేయడం జరిగింది. ఇకపోతే మొదటిసారి అలా ఆంతమంటే చేయగలరు. రెండోసారి వచ్చే వరకు కొంత తెలిసింది కాబట్టి వెసులుబాటు ఉంది కాబట్టి దాదాపు కరోనా టైంలో రెమిడిసివిర్ ఇంజక్షన్ కానివ్వండి, ఆక్సిజన్ సిలిండర్ కానివ్వండి, ఆక్సిజన్ సిలిండర్తో ఇబ్బంది ఉన్నప్పుడు 210 సిలిండర్ కొనివ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 155 సిలిండర్లు ఎవరైతే ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇళ్ళలో కూడా ఆక్సిజన్ అవకాశం అవసరం ఉందో వాళ్ళు కూడా సప్లై చేయడం జరిగింది. ఇది కాకుండా దాదాపు 20 నుంచి 30 రోజుల పాటు లాక్డౌన్ అయినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు 25,000 మంది అయినప్పుడు దాదాపు 20 రోజుల వాళ్ళందరికీ 3 పూటల టిఫిన్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ గుడ్డతో సహా గుడ్లు ప్రతి 3 భోజనాలు గుడ్డతో సహా ఇవ్వడం జరిగిందంటే వాళ్ళకి ఇబ్బంది అయితే జరుగుతుంది. గుడ్డతో సహా భోజనం చెప్పడం జరిగింది. దానికి సహకరించిన మంచినటువంటి నస్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లకు పేరు సిద్ధంగా నమస్కరిస్తున్నాం. కరోనా టైంలో అంత తీవ్రమైన టైంలో హాస్పిటల్కి పోయి తీసుకుపోయి హాస్పిటల్ డెలివరీ ఇచ్చిన వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అది ఆల్మోస్ట్ కరోనా పరిస్థితుల్లో చాలా మందికి పేరు పరిస్థితులే 2 మున్సిపాలిటీ కౌన్సిలర్లు మిగతా కార్యకర్తలు చేశారు. ఇది కాకుండా రెమిడిసివిర్ ఇంజక్షన్ మా బ్లాక్ మార్కెట్లో 35,000 కలుపుతున్నాయి. 35,000 40,000 నడుస్తున్నాయి. సరే ఒక మిత్రుడు మాట్లాడి ఎట్లో వాళ్ళతో మాట్లాడించినప్పుడు 20 రోజులు రోజు కారు తీసుకొచ్చు. ఇక్కడ ఎవరైనా డిమాండ్ తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చు. లాక్డౌన్ టైంలో వీళ్ళు బదనాలు చేస్తున్న ఉద్దేశంతో అప్పుడే ఎవరైతే రిక్వెషన్ వస్తుందో డాక్టర్ ప్రిస్క్రిప్షన్, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ అవన్నీ తీసుకొని ఇక్కడ స్థానిక ఏఎస్ఓ కాపీ ఇచ్చుకుంటూ ఒక కార్ బాగా పెట్టుకొని హైదరాబాద్ తెచ్చి ఏ రకమైన అవకతవక జరిగిన ఉద్దేశంతో దాదాపు 600 పైసలు ఇంజక్షన్ 20 రోజుల పాటు రోజు పొద్దున పండుగ శాంతి తీసుకొని ఇచ్చుడు ఈ రకమైన ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇంతకుముందు చెప్పాడు బ్లాక్ ఫంగస్ జిల్లా వచ్చిన 24 మందికి వచ్చింది. 24 మందిలో ఇవాళ గర్వంగా చెప్తున్నాను నేను 22 మందికి చికిత్స ఇచ్చిన ఘనత మా నాదే అదృష్టవశాత్తు టీఆర్ఎస్ సర్పంచ్లు ఇంపార్టీ పెట్టించిన టీఆర్ఎస్ దాదాపు 22 మందిలో 5 మంది టీఆర్ఎస్ ఉన్నారు. సరే అయినా కూడా బాధలేదు. నిన్న ప్రజలు మన ప్రజలే నాకేమంటే ఎమ్మెల్యే లీడర్తో కూడా మిగతా కార్యకర్తలు ప్రజలకు సంబంధించిన వాటి ఖచ్చితంగా ఏ రకమైన చేస్తారు. ఆ రకంగా 22 మందికి దాంట్లో పెద్దలు ఇక్కడ జీఎంపీ రెడ్డిగా కూర్చున్నారు. వారు కూడా ఇక్కడ నా పేరు వచ్చిన హైదరాబాద్ మాత్రం 3 పేషెంట్లు వారే బట్టి చెప్పని వారు గాంధీ హాస్పిటల్ కానీ వ్యక్తులు ఇట్లా చాలా మంది అన్ని రకాల సాయం చేసింది కాబట్టి ఈ రకంగా సేవ చేయగలను. తప్పకుండా ఈ రోజు మీ అందరి సమాచారం ఇక్కడ చెప్పదలుచుకోలేదు. చెప్పేది చాలా మంది కానీ మళ్ళీ మీటింగ్ జరుగుతాం. ఒకటి నేను చెప్పేది ఒకటే, 61 సంవత్సరాలు అయిపోయినాయి. నాకు 27 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇక్కడ మంత్రానికి హైదరాబాద్ అయిపోయినాను. మళ్ళీ వచ్చిన దాదాపు 20 సంవత్సరాలు ఈ ప్రాంతాలు వెళ్తాను. ఇప్పుడు చెప్తున్నా ఇక మిగిలిన స్టేషన్ జీవితం 8 సంవత్సరాల పద్ధతులు నాకు తెలియదు కానీ 14 రోజులు ఖచ్చితంగా మంత్రాలు వెళ్ళకూడదు కానీ మిగతా అభివృద్ధి చెందిన నియోజకవర్గాలతో పాటు అభివృద్ధి చెందిన జిల్లాలతో పాటు తప్పకుండా అభివృద్ధి చేసే వరకు నిగ్రహాలు మాని అలసట లేకుండా కష్టపడి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. దానికి పెద్దలందరూ ఆశీర్వాదం ఉన్నది. ఇక్కడ ఉన్న పెద్దలు రేపు అదృష్టమైన మీ అందరి ఈ స్పందన చూస్తే ఖచ్చితంగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంత్రులైతే ముఖ్యమంత్రి ఖచ్చితంగా అందరి సహకారంతో మంత్రిరాల నియోజకవర్గం కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఖచ్చితంగా చెప్తున్నా మిగతా అభివృద్ధి చెందిన మొదటి 2 జిల్లాల సరసన పోషణ పెట్టేందుకు వాళ్ళందరూ సహకరిస్తారు. మహాకాలం ఉంది కాబట్టి
మన దురదృష్టం ఏంటంటే మన జిల్లా ప్రజలు చాలా మంచివాళ్ళు, కానీ చాలా మంచి ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లాకి ఏం చేసి నడుపుతున్న ఉద్దేశంతో 23 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మన జిల్లా వెనుకబడిన జిల్లానే. ఇవాళ 10 జిల్లాలు 33 జిల్లాలు పక్క పెట్టి 10 జిల్లాలు తెలంగాణ కూడా మన ఆదిలాబాద్ జిల్లా బలపడి జిల్లానే. కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా దయచేసి ఈ కార్యక్రమాన్ని నాతో పాటు నడిచి ఈ జిల్లాను అభివృద్ధి చేయడంలో వాళ్ళ పాత్ర ఉంటుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ జై హింద్, జై కాంగ్రెస్. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని రాజీవ్ నగర్ ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సౌకర్యాలు మెరుగుపరచాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ సంబరాల్లో భాగంగా బుధవారం రాజీవ్ నగర్లోని ప్రభుత్వ అర్బన్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, నాయకుడు మధుసూదన్ రావు మాట్లాడుతూ రాజీవ్ నగర్లోని ప్రభుత్వ ఆరోగ్య సెంటర్ అధ్వానంగా ఉందని విమర్శించారు. వైద్యులు, సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప శాశ్వత ప్రాతిపాదికన ఎవరూ లేరని వారన్నారు. ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని వారు ఆరోపించారు. ఆసుపత్రికి రోగాలు నయం కోసం వచ్చేవారికి ఇతర రోగాలు అంటుకునే ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం పడిన నీళ్లతో పరిసరాలు మురికి గుంటలుగా మారాయని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధిగా ప్రజలకు చూపిస్తూ ప్రజలను మోసగించే పద్ధతికి టీఆర్ఎస్ స్వస్తి పలకాలని వారు హితవు పలికారు. ప్రజల ఆరోగ్య సమస్యలు తీర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎమ్మెల్యేకు వారు సూచించారు. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు 21 రోజులు వారి యొక్క ఆలోచనతోటి దేశం ఎంత అభివృద్ధి చెందింది, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో వారు చేసినటువంటి కార్యాలన్నీ కూడా మేము ప్రజలకు చెప్పే ఆలోచనలో భాగంగా ఇవాళ మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ని మేము విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కరోనాకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ ఏదైతే ఉన్నదో, ఫస్ట్ వ్యాక్సిన్, సెకండ్ వ్యాక్సిన్ 2 డోసులు ఏవైతే ఉన్నాయో అది ఏ విధంగా ఇస్తున్నారు, ఎట్లా తీసుకుంటున్నారు అనే దాని మీద మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ విజిట్ చేయడం అనేది జరిగింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రాజీవ్ నగర్ ప్రాంతంలో 1వ వార్డులో. మరి ఇక్కడ కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు ఉన్నారా లేరా అనే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇంత మురికి కూపంగా ఇవాళ ఒక హాస్పిటల్ ఇంత మురికి కూపంగా ఉంటే దాని పక్కనే ఉన్నటువంటి కస్తూరిబా స్కూల్ ఏదైతే ఉన్నదో చిన్న పిల్లలు ఇవాళ డెంగ్యూ జ్వరం అనేది వస్తూ ఉన్నది. డెంగ్యూ విపరీతంగా పెరిగింది, ప్లేట్లెట్స్ కౌంట్ డౌన్ అవుతుంది. లక్షలాది రూపాయలు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రజలకు ఇస్తున్నటువంటి ప్రజలు ఇస్తున్నటువంటి పరిస్థితి అక్కడ. అట్లాంటి పరిస్థితిలో ఈ హాస్పిటల్కు జ్వరం వచ్చిందని వస్తే ఇక్కడ పట్టపాలు ఏదైతే స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ ఉన్నదో దీంట్లో డెంగ్యూకు సంబంధించినటువంటి దోమలు పెరిగి ఆ దోమలు కుట్టి ఇక్కడ జ్వరం లేని వాళ్లకు డెంగ్యూ జ్వరం వచ్చేటువంటి ఆస్కారం ఉండే పరిస్థితిగా ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్ నడుస్తుంది. మరి డిఎంఎన్హెచ్ఓ గారు సిగ్గుపడాలి. మరి వారి ఆధ్వర్యంలో ఈ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారు ఉంటారు, ఇది పెద్ద మున్సిపాలిటీ కమిషనర్ గారు ఉంటారు, ఇక్కడ అన్ని జిల్లా శాఖలకు సంబంధించిన అధికారులు ఉంటారు. మరి ఈ యొక్క సెంటర్ లేని ఈ యొక్క హాస్పిటల్ పరిస్థితి ఉందంటే ఇక రూరల్ ఏరియాలలో, గ్రామీణ ప్రాంతంలో ఈ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుంటుందో అనేది ఇక చెప్పగానే చెప్పినట్టుగా కనబడతా ఉన్నది. దీనికి వచ్చాక మనకు తెలిసిందంటే ప్రజెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ లేడు, ఒక పర్మనెంట్గా నర్సు లేరు, మరి ఎంత ట్రీట్మెంట్ చేస్తారు. చాలామంది సిచ్యువేషన్ విషయాలు వస్తున్నాయి. విషయాలకు మరి ఎవరు ట్రీట్మెంట్ చేయాలి? మళ్ళీ ఎడికెళ్ళి మళ్ళీ పోస్ట్ మళ్ళీ మంచిగా చెప్తారా, ఏం చేస్తారో అర్థం అవుతలేదు. ఇది చూస్తుంటే ఇక్కడ మాకు పెద్ద సమస్య కనబడింది. కాలుష్యం నీళ్ళు వచ్చి మా హాస్పిటల్ చేరింది. ఊరికి ఇల్లు అంటారు టీఆర్ఎస్ నాయకులు, కాలుష్యం నీళ్ళు వచ్చి హాస్పిటల్ పడ్డాయి. మరి హాస్పిటల్ నీళ్ళు ఎట్టుకోవాలి, మరి నాటెడ్గా పెడతారా, ఇంకా పంపిస్తారా? ఇది పేషెంట్ రోగి వస్తే వచ్చి ఆనందంగా ప్రశాంత వాతావరణంలో మంచిగా కావాలి. అటువంటి వచ్చి భయపడి ఆ దోమలు ఇంకా రోగం పెరిగే పరిస్థితి మనం కనబడుతుంది. చూసినట్టయితే డాక్టర్ గారు లేరు, పర్మనెంట్ డాక్టర్ లేరు, ఇక్కడ ఏదో ఇన్ఛార్జ్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ కూడా అందరూ పర్మనెంట్ కాదు, అంతా టెంపరవరీ. దయచేసి ముఖ్యంగా మేము డిమాండ్ చేసిన ఫస్ట్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా రేపు పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎట్లయితే మేము ఇలా నాట్లు పెట్టడం జరిగింది అదొక నీళ్ళల్లో, ఇన్ని నీళ్లు ఉన్నాక ఇంత యొక్క అందులో పురుగులు కానీ దోమలు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత మురుగు నీరు వాసన వస్తున్నది, కంపు వాసన. మరి పేషెంట్ ఎక్కడి నుంచి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది? కనీసం ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ ఎన్నోసార్లు సందర్శించినప్పుడు కూడా ఈ యొక్క పరిస్థితి కనబడలేదా? ముఖ్యంగా మీరు ఏదో మోరీ కడుతున్నాం, నాలుగు కడుతున్నాం, నల్లలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అదంతా స్టేట్ పాలసీలో భాగంగానే జరుగుతూనే ఉంటాయి అవన్నీ.
మీరు ఏదైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీకు ప్రజల మీద ఒక అవగాహన ఉంటే ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఉంటే మీరు ఇటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ ఫస్ట్ ముఖ్యంగా దీన్ని ఇమీడియట్లీ దీన్ని అంతా మొత్తం లేవల్ చేసి ఒక డ్రైన్ ఇక్కడి నుంచి తీసుకుపోయి ఒక డౌన్లో పడేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చిత్తుగా మిమ్మల్ని ప్రజలే తిరస్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు జన్మదిన సంబరాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ప్రేమ్సాగర్రావు 61 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన జన్మదిన సంబరాలను జరుపుకున్నారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అభిమానులు భారీ క్రేన్ సహాయంతో గజమాలను ఆయన మెడలో వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి జన్మదిన సంబరాల వేడుక పద్మనాయక ఫంక్షన్ హాలులోకి చేరుకోగానే బాణసంచాలు కాల్చారు. దాదాపు 20 నిమిషాల పాటు బాణసంచాలు కాల్చి ఆకాశంలో రంగుల హరివిల్లును ఆవిష్కరించారు. అనంతరం వేదికపై ప్రేమ్సాగర్రావు కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు ప్రేమ్సాగర్రావుకు పూల బొకేలు, జ్ఞాపికలు అందజేసి శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ్సాగర్రావు జన్మదిన సంబరాలకు ప్రత్యేక అతిథులుగా సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, వర్కింగ్ కమిటీ మాజీ సభ్యుడు కుసుమకుమార్, రాజారెడ్డి, జువ్వాడి నరసింగారావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేతలు హాజరయ్యారు. జన్మదిన సంబరాల కార్యక్రమం ముగిసిన అనంతరం కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు, అభిమానులకు ప్రేమ్సాగర్రావు విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో పద్మనాయక ఫంక్షన్ హాల్ సందడిగా మారింది. తన జన్మదిన సంబరాలకు హాజరైన ప్రతి ఒక్కరికి ప్రేమ్సాగర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ రావుల ఉప్పలయ్య, ఉపనాయకులు వేములపల్లి సంజీవ్, మజీద్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని ఆడపిల్ల
రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలను మూసివేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. బుధవారం ఐక్య విద్యార్థి సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ 27వ తేదీన ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థకు విఘాతంగా నిర్ణయం తీసుకున్నాయని ధ్వజమెత్తారు. నూతన విద్యా విధానాలను ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు తలపెట్టిన బంద్ను విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట రాజేష్, విజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ శ్రావణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంజిత్, మహిళా విభాగం కార్యదర్శి రజిత తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే దేశవ్యాప్తంగా రైతులు గత 7 నెలల కాలం నుంచి చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తూ ఉన్న దేశంలో ఉన్నటువంటి మాత్రం బీజేపీ ప్రభుత్వం స్పందించట్లేదు. అందులో భాగంగానే దాదాపు 600 మంది రైతులు అమరులయ్యారు ఆ పోరాటంలో, అయినా పట్టించుకోవట్లేదు. అందులో భాగంగానే ఈరోజు భారత్ బంద్లో అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు ముందుకొస్తున్న నేపథ్యంలోనే దానికి మద్దతుగా ఏదైతే బీజేపీ తీసుకొస్తున్నటువంటి విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఎందుకోసమంటే ఆ విద్యా విధానంలో ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఆ విద్యా విధానంలో ఉంది కాబట్టి వెంటనే జాతీయ నూతన విద్యా విధానం రద్దు చేయాలి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా ప్రైవేట్ చేసే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీని అన్నింటినీ కూడా ఈరోజు సమావేశంలోనే 27న జరిగేటువంటి భారత్ బంద్కు మద్దతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి, జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని విద్యా సంస్థలు బంద్ చేపట్టాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.